స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇథైల్ ఆల్కహాల్ ఫ్రమ్ మొలాసిస్ గురించి ఒక చార్ట్ ఫామ్లో స్టడీ చేద్దాం. మొలాసిస్ మీన్స్ ద మదర్ లిక్కర్ ఆఫ్టర్ క్రిస్టలైజేషన్ ఆఫ్ షుగర్. ఈ మొలాసిస్కి వాటర్ యాడ్ చేయాలి. ఎప్పటి వరకు వాటర్ యాడ్ చేయాలి? మొలాసిస్లో 10% షుగర్ ఉండేంత వరకు మనం వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మనం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. ఎందుకు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలంటే మొలాసిస్ సొల్యూషన్ యొక్క pH వాల్యూ 4 ఉండాలి. నెక్స్ట్ ఈ మొలాసిస్ సొల్యూషన్కి అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ సాల్ట్స్ యాడ్ చేయాలి. ఇవి ఎందుకు యాడ్ చేయాలంటే నెక్స్ట్ మనం ఈస్ట్ యాడ్ చేయబోతున్నాం. ఈ ఈస్ట్కి ఇవి ఫుడ్గా ఉంటాయి. సో మనం ఫస్ట్ సాల్ట్స్ యాడ్ చేస్తాం, దానికి ఈస్ట్ యాడ్ చేస్తాం. టోటల్ మొత్తం మనం ఏం చేస్తామంటే ఫెర్మెంటేషన్ ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్యాంక్లో 2 to 3 days 30 to 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తే దాంట్లో ఇన్వర్టేజ్, జైమేజ్ అనేవి ఈస్ట్ నుంచి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటి ఇన్వర్టేజ్ సుక్రోజ్ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. జైమేజ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ని ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో మనకి లాస్ట్కి వచ్చేది 10 to 15% ఇథైల్ ఆల్కహాల్. దాన్ని మనం ఏమంటామంటే వాష్ అంటాం. ఈ వాష్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే 95.6% ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. దాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ అంటాం. ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ని క్విక్ లైమ్తో కానీ లేకపోతే మెగ్నీషియం ఈథాక్సైడ్తో కానీ మనం డిస్టిలేషన్ చేస్తే 100% ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. దీన్ని మనం అబ్సల్యూట్ ఇథైల్ ఆల్కహాల్ అంటాం.